నారాయణ రెడ్డి గారు మరి ఇప్పటిదాకా మాట్లాడిన పేరెంట్స్ కి అదే విధంగా 2019 బ్యాచ్ రైట్ 2019 బ్యాచ్ స్టూడెంట్స్ హూ ఆర్ గ్రాడ్యుయేటింగ్ టుడే my wholehearted congratulations you I think to all of you. I think all of you deserve a huge round of applause to yourself and to your parents. ఇక్కడికి వచ్చేసిన తల్లిదండ్రులకి అదే విధంగా ఈ పిల్లలకి మరి ఈ 5.5 సంవత్సరాల పాటు వీరిని జాగ్రత్తగా ఇక్కడ చూసుకున్న టీచర్స్ కి నాన్ టీచింగ్ స్టాఫ్ కి చెలిమేడ ఆనందరావు ఇన్స్టిట్యూట్ లో పనిచేసే ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చేసిన పత్రికా మిత్రులకి పేరు పేరున అందరికి నమస్కారాలు, అందరికి శుభాకాంక్షలు. I do have a written speech, but I don't think I'm going to go into it. All I'll tell you is two things. One, we all know, you had to put in a lot of hard work. You all had to put in, I'm sure, so many hours that you possibly did not imagine when you were signing up for this. Generally, మనకి 10th క్లాస్ నుంచి మొదలవుతుంది, 8th 9th నుంచి మొదలవుతుంది. పెద్దగా అయినాక ఏమవుతావు అనే క్వశ్చన్. అసలు నిజానికి పిల్లలకు ఆ టైంలో తెలియదు ఏం కావాలి, ఏం ఉన్నది, ఆప్షన్స్ ఏంటో కూడా తెలియదు. ఐ థింక్ 90% ఆఫ్ ద టైం పేరెంట్స్ ఓన్లీ చూస్. నువ్వు డాక్టర్ కావాలి, నువ్వు ఇంజనీర్ కావాలి, నువ్వు ఫలానాది కావాలి. నేను చెప్పే తప్పైతే ఏమనుకోవద్దు, పేరెంట్స్ ఏమనుకోకండి దయచేసి. ఎందుకంటే మా అమ్మ కూడా నన్ను అడిగింది. నేను ఐ విల్ స్పీక్ ఫ్రమ్ పర్సనల్ ఎక్స్పీరియన్స్. మా అమ్మ కూడా నాకు చిన్నప్పుడంతా చెప్పింది, అరే మన ఇంట్లో ఎవరు డాక్టర్ లేరురా, కావాలి అంటే. ఈరోజు నిజంగా ఒక కొత్త డెఫినేషన్ ఇక్కడికి వచ్చిన తర్వాత నేర్చుకున్నాను. ఇన్ని రోజులు ఎంబీబీఎస్ అంటే నేను అనుకున్నది బ్యాచులర్ ఆఫ్ మెడిసిన్, బ్యాచులర్ ఆఫ్ సర్జరీ. బట్ మా బాప్ కా బడా సప్నా అనే కొత్త డెఫినేషన్ కూడా ఈరోజు మళ్ళొకసారి నిజానికి ఇట్స్ యాక్చువల్లీ ఎ ఫ్యాక్ట్. మోస్ట్ ఫ్యామిలీస్ డు నాట్ హ్యావ్ అ డాక్టర్ అండ్ దేర్ డ్రీమ్ అండ్ దేర్ అంబిషన్, మా ఇంట్లోంచి మా పిల్లోడు లేదా మా అమ్మాయి మొట్టమొదటి డాక్టర్ కావాలి, మొదలు మా వాళ్ళే ఉండాలి అని ఒక అంబిషన్ ఉంటుంది. కాబట్టి చాలామంది పేరెంట్స్ మాదిరిగానే మా అమ్మ కూడా నన్ను అడిగింది డాక్టర్ అవ్వమని. అయితే ఇక్కడ మరి సీక్రెట్ చెప్తే మీడియా వాళ్ళు చూపెట్టేస్తారు కానీ బట్ చెప్పేస్తాను.